నల్గొండలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలను జరుపుకున్నారు. ఈద్గాలు, మసీద్ల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని మంత్రి అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణం మున్గోడు రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు అలైబలై చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్గోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలను కలుసుకుని రాష్ట్ర, జిల్లా ముస్లిం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బక్రీద్, రంజాన్ పండుగలను ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున జరుపుకుంటారని, ఈ రెండు పండుగలు త్యాగాలకు ప్రతీకగా నిర్వహించుకోవడం మనం చూస్తున్నామని అన్నారు. బక్రీద్ సందర్భంగా అందరూ బాగుండాలని ఆయన అల్లాను ప్రార్థించారు. దేశంలోని పరిణామాలను గమనిస్తూ మత సామరస్యం పాటిస్తూ సెక్యులర్ భావాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర, జిల్లా ప్రజలు ముందుకు వెళ్లాలన్నారు. తాము ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమానికై మొదటి నుండి కృషి చేస్తున్నామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ను కొట్లాడి కల్పించడం జరిగిందని, ఇప్పటికీ అది కొనసాగుతున్నదని అన్నారు. పేద ముస్లిం మైనారిటీ ప్రజల అభివృద్ధికి ఉపాధి, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నామని, వారి సొంత కాళ్లపై వారు నిలబడే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవడంతో పాటు వ్యాపార రంగంలో రాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అంతేకాక పేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఏ ఇబ్బంది ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, మునుగోడు రోడ్లో ఉన్న ఈద్గాను దశలవారీగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పేదవాడికి అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. నల్గొండ పట్టణంలో 34 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీనిని ప్రారంభించుకోబోతున్నామని, ఈ కేంద్రం ద్వారా మహిళలు టైలరింగ్తో పాటు ఎంబ్రాయిడరీ తదితర అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, మహిళలు, పేదవారు సొంతంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని అన్నారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ హరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం మత పెద్ద హఫీజుద్దీన్, హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. అయిపోయింది పోతుంది. అదే లతీఫ్ నల్గొండ పట్టణంలో ఈద్గా గ్రౌండ్లో ఈరోజు బక్రీద్ వేడుకల్లో పాల్గొంటున్న జిల్లా ఎస్పీ శరత్ గారు, అలాగే మా స్థానిక నాయకులు అందరికీ, ముస్లిం సోదరిమణులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీకగా ఈ పండుగ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఈ పండుగలో ముఖ్యంగా నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యే కాకముందు ఎప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూలు అయ్యేది. మత సామరస్యాన్ని కాపాడుతూ హిందూ, ముస్లిం కలిసి ఉండే విధంగా అందరం కలిసి ఈరోజు నల్గొండ పట్టణంలో శాంతిపూత వాతావరణంలో మత సామరస్యాన్ని కాపాడుతున్నాం. మీ అందరూ కూడా అల్లా ఆశీర్వాదంతో మీ అందరూ, మీరు, మీ పిల్లలు బాగుండాలని, పేద పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా 34 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. ఇంకా సెట్విన్ సంస్థను కూడా ఏర్పాటు చేసి ముస్లిం మహిళలకు టైలరింగ్ నేర్పించే విధానం కానివ్వండి,
ఇంకా ఇతర యువకులకు మోటార్ వైండింగ్ కానివ్వండి, ఏసీ రిపేర్స్ కానివ్వండి, కార్ రిపేర్స్ కానివ్వండి, ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి బాగా నడుస్తున్నది. తప్పకుండా ముస్లిం సోదరులకు గతంలో కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం. కొందరు సచార్ కమిటీ ప్రకారం అతి పేదవారు ఎవరంటే ముస్లింస్ అని చెప్తే సచార్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లే అవసరం లేదని మాట్లాడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటీవలనే కులగణన జనగణన చేయడం జరిగింది. మనం చేసి బిల్ పాస్ చేసిన తర్వాత ఇలా మోడీ గారు కూడా దిగొచ్చి 2027లో జనాభా లెక్కలు 1932 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆదేశం మేరకు మేము చేపట్టాం. దాన్ని దేశవ్యాప్తంగా చేపడుతుండు. దీంతో ముస్లింలకు బీసీలకు రిజర్వేషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా రాహుల్ గాంధీ గారి ఘనత, వారి ముందు చూపు. భారత్ జోడో యాత్రలో ఆయన ప్రకటించిన విధంగా ఈరోజు దేశం కూడా ప్రధానమంత్రి కూడా ఇవాళ తల ఒక్కక తప్పలేదు. ఆయన కూడా కులగణనకు నిన్ననే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ చేయడం జరిగింది. చాలా సంతోషం. లేట్ అయినా సరే మనం జనాభా పరంగా వాళ్ళు ఎంతందులో వాళ్ళకి అంత వచ్చే విధంగా నిధులు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కానీ ఆ విధంగా ముందుకు పోతూ ఇక్కడ ఈద్గా గ్రౌండ్లో కూడా మీరు చూసిన మన రంజాన్ వచ్చినప్పుడు మైక్ సెట్ కావాలంటే కూడా దాన్ని బాంబేకి వెళ్ళి స్పెషల్గా మైక్ సెట్ తెప్పించడం జరిగింది. ఇక్కడ కుల మతాలకు, హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు ఇక్కడ దేవాలయం కడుతుంటే వారికి సహాయం చేసినాం, చర్చికి సహాయం చేసినాం. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి విషయంలోనే కాదు, ప్రతి పేదవాని విషయంలో అండగా ఉండడమే కాదు. తెలంగాణలో మక్కా తర్వాత పెద్ద ఈద్గా గ్రౌండ్ ఏది ఉంది అంటే ఇదే. ఇంతమందికి గ్రౌండ్ని లెవెల్ చేపించి 25 సంవత్సరాల క్రితం మన ఇస్తమా చేస్తే కూడా 40,000 మంది పాల్గొని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ముందు కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి చేస్తామని, మీరు కూడా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఒకరు ఇద్దరు మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ అయిన భారతదేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలంటూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ దగ్గర వచ్చినటువంటి ముస్లిం సోదరులకు, అదేవిధంగా నల్గొండ డివిజన్లో ఉన్నటువంటి అందరు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మీకు అల్లా దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. आज हम लोग ईदगाह में जमा हैं। आज इस्लाम की दूसरी बड़ी ईद ज़ुहा मनाई जा रही है। ये ईद क़ुरबानी की ईद कहलाती है। इसके अंदर हमारे एक बहुत बड़े नबी, हमारे पैगम्बर सल्लल्लाहु अलैहि वसल्लम के जो दादा होते हैं, बड़े दादा, उन्होंने अपने लड़की की क़ुरबानी की थी अल्लाह के नाम पर, मगर अल्लाह ताला ने उनके बच्चे को बचा लिया और उसकी जगह पर जन्नत से एक दुम्बा भेज करके जो है दुम्बे की क़ुरबानी कराई। उसी की याद में उस ज़माने से लेकर आज तक क़ुरबानी हो रही है। और इस ईद का सबसे बड़ा काम नमाज़ पढ़ना है और क़ुरबानी करना है। फसल्ली लिरब्बिका वनहर कुरान में है, आप नमाज़ पढ़िए और क़ुरबानी कीजिए। तो इसलिए मुसलमान ईद को आते हैं, नमाज़ पढ़ते हैं और क़ुरबानी देते हैं और ईद की मुबारकबाद एक दूसरे को देते हैं। हमारी तरफ से तमाम आलम इस्लाम को ईद की मुबारकबाद। अस्सलाम वालेकुम। ज़ाहिर होता है जिसकी नौबत इस्तेमाल की गाय आती है और वो भी ज़रूरत के दर्जे की चीज़ नहीं है। 61,200 रुपये हो गई तो आप पर कुर्बानी वाली होगी। साल का गुजरना इसके लिए शर्त नहीं है। जो कोशिश करें कि कुर्बानी हो, नौकरी कराई। आज जो आपके हाथों पैरों में खूबों से ताकत है, अपना माने और बाप ने चलचला की धूप के अंदर मेहनतें की और जा करके जो है अल्लाह अकबर अल्लाह अकबर मालिक यौमिद्दीन इय्याक नअबुदु व इय्याक नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम हुवल्लज़ी बअथ फी آياته ويزكيهم منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم. الله أكبر. سمع الله
ఈరోజు మన ఈద్ జుహా సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆమ్ ఆద్మీ పార్టీ నల్గొండ తరఫున నా తరఫున అందరికీ శుభాకాంక్షలు. మరియు ఇక్కడ వచ్చిన మన హిందూ మిత్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈరోజు బక్రీద్ మీరు చూస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా అధికారులందరూ హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా నల్లగొండ జిల్లా అదే రీతిలో పాత రివాజులో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రావడము మరియు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ జిల్లా యంత్రాంగము, జిల్లా ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు అందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. బందోబస్తు అనుకోండి, ఇంకా వేరే ఏర్పాట్లు అనుకోండి. డిఆర్ఓ గారు ఇక్కడ ప్రత్యేకంగా వారు డిఆర్ఓ గారు ఇక్కడికి వచ్చేసి వారు చూసి మొదటి నుంచి కూడా వారు చూస్తున్నారు. ఈ ఏర్పాట్లను చేసినందుకు ఈద్గా కమిటీ వైపు నుంచి మేము వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ ఈద్ ముబారక్. आज ईदगाह में हम मौजूद हैं. आज ईद उल अज़हा बकरीद की ईद है. यहाँ पर जो है सो हम हर साल की तरह से जो है सो बकरीद की ईद मना रहे हैं. यहाँ पर हमारे जो है सो हायर ऑफिसर यहाँ पर आए हैं, डीएसपी साहब हैं, यहाँ पर जो है सो आरडीओ साहब हैं, एमआरओ साहब हैं. और ये प्रोग्राम हर साल की तरह इस साल भी जो है सो बल्दिया की जानिब से अच्छे इंतजाम किया गया है हर साल की तरह. और जो है सो पुलिस डिपार्टमेंट की तरफ से भी जो है सो बेहतरीन अरेंजमेंट किए हैं. यहाँ पर डीएसपी साहब भी मौजूद हैं. मैं तमाम शहरियान नलगुंडा को जो है सो ईद उल अज़हा की पुरखुलूस मुबारकबाद देता हूँ. और ख़ास तौर पे हमारे म्यूनसिपल डिपार्टमेंट कमिश्नर साहब को और जो है सो एसपी साहब को, डीएसपी साहब को, सीआईस को अच्छे इंतजाम करने के उसमें मैं उनका शुक्रिया अदा करता हूँ. ओके. शाकिर भाई मुबारक. उसके साथ ఈరోజు భారతదేశం మొత్తం బక్రీద్ పండుగ జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన నల్గొండలో ఈద్గాలో మన హిందూ సోదరులు అందరూ వచ్చి మనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈరోజు మనం పవిత్ర దినంగా భావిస్తాము. మనము బక్రీద్ రోజు మనము అందరినీ కలిసి భాయి లెక్క అందరినీ ఒకరినొకరిని శుభాకాంక్షలు తెలుపుకుంటాము. ఇక్కడ మన ఈద్గాలో అందరూ హిందూ సోదరులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నేను వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నల్గొండ పట్టణంలోని ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ఏసానుద్దీన్ గారి ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ జరుపుకోవడం నమాజ్ గత 40 సంవత్సరాల నుంచి సయ్యద్ ఏసానుద్దీన్ సాబ్ గారు మత గురు, ఈద్గా కమిటీ చైర్మన్ అండ్ ఖతీబ్ దీంట్లో పాల్గొన్న జిల్లా మంత్రివర్యులకు, మున్సిపల్ చైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారికి, ముస్లిం సోదరులకు, జిల్లా యంత్రాంగానికి, జిల్లా అధికారులకు అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపు. तमाम उम्मत मोहम्मदिया के तमाम आलम के उम्मत मोहम्मदिया को और बिलखुसूस तेलंगाना और नलगुंडा ज़िला के मुसलमान भाइयों बहनों को सबको ईद उल अज़हा की तहे दिल से हम मुबारकबाद देते हैं. और अल्लाह पाक इस साल जो हुज्जाज इकराम हज को गए हैं उनके तमाम मकबूल दुआओं में तमाम फ़लस्तीन का और जितने भी जगह पर मुसलमानों के ऊपर जुल्म हो रहा है उन लोगों का हिस्सा रखेंगे, उनकी दुआओं को कबूल करके. और इंशाअल्लाह आने वाले दिनों में जल्द से जल्द अल्लाह पाक की रहमत और करम नादिल होगा और हम सब जो है सो हिफ्ज़ व अमान में अल्लाह के रहेंगे. और तमाम उम्मत मोहम्मदिया को अपने अपने कुर्बानियाँ देने के लिए हम तहे दिल से मुबारकबाद देते हैं. जज़ाकल्लाहु खैर. अल्लाह. నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే సర్వమతాల వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క టెంట్లో అధికారులు ఏర్పాటు చేసిన దాని మీద ఒక బక్రీద్ పండుగని గర్వంగా జరుపుకునేందుకు అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎందుకంటే సుఖశాంతులతోటి ప్రతి సంవత్సరం కూడా కుర్బానీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలనే దాని మీద ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ జరుగుతుంది కనుక వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. నల్గొండ పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకు అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. త్యాగానికి ప్రత్యేకగా ఉన్నటువంటి బక్రీద్ని అత్యంత ఆహ్లాదపూర్వకంగా ఈరోజు నల్గొండ పట్టణంలో మైనారిటీ సోదరులు, ముఖ్యంగా ముస్లిం సోదరులు అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ పండుగని సంతోషంగా జరుపుకోవడం అనేటటువంటి జరుగుతుంది.
అలాగే నల్గొండ కేంద్రంలోని అక్సా మసీదులో ఈదుల్ జోహా బక్రీద్ పర్వదినం సందర్భంగా జామియాత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మత గురువు మౌలానా బషీరుద్దీన్ ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత గురువు సందేశమిస్తూ కులమతాలకు అతీతంగా బక్రీద్ పండుగ అని, దీనిని త్యాగాల పండుగ అని కూడా అంటారని తెలిపారు. ముస్లిం మైనారిటీలు చాలా శ్రద్ధతో పండుగ జరుపుకోవాలని సూచించారు. 3 రోజుల వరకు కుర్బానీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షుడు మహమ్మద్ అర్షద్, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి సోహెల్ అన్సారీ, రెహమాన్, ఫరీదుద్దీన్, ఇస్మాయిల్, హన్ను, కమల్, సల్మాన్, కరీం, పైసల్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు. तो ये बकरीद के मौके पर पूरी दुनिया से अल्लाह के बंदे हज को जाते हैं और वो तमाम अमाल करते हैं जो हज़रत इब्राहीम अलैहिस्सलाम या बीबी हाजरा या उनके लड़के हज़रत इस्माइल अलैहिस्सलाम ने अल्लाह के हुक्म की तामील में की है। जो घर बैतुल्लाह कहलाता है हज़रत इब्राहीम अलैहिस्सलाम और उनके लड़के हज़रत इस्माइल अलैहिस्सलाम ने बनाया, आलमीन सबसे पहला घर। फिर इसके बाद अल्लाह तबारक व तआला ने और मुज़दलिफा में क़ियाम करने का और रबी जमरात को बकरियाँ मारने का, ये तमाम के तमाम अहकामात हज़रत इब्राहीम अलैहिस्सलाम के ज़रिए से उम्मत को मिली। आज तेरे हुक्म पर अपना माल लगा के कुर्बानी दे रहे हैं। अगर तू हुक्म दे तो हम अपनी जान भी देने तैयार हैं। यहाँ तक उलमा ने लिखा है एक जानवर में 7 लोगों के हिस्से होते हैं। 6 आदमी के लिए तो कुर्बानी अल्लाह के लिए देने की है। अल्हम्दुलिल्लाह तमाम उम्मत मुस्लिमा को ईद उल अज़हा की मुबारकबाद पेश करते हुए आज हमने नमाज ईद उल अज़हा अदा की और ऐसे अहबाब जो किसी वजह से ईदगाह तक पहुँच नहीं पाते, ऐसे तमाम लोगों की कसीर तादाद यहाँ जमा थी। इसके अलावा भी जवान, बूढ़े, माजूर, मस्जिद भर के बाहर तक ऊपर का मजमा था। ये सब अल्लाह की मोहब्बत में और सुन्नत इब्राहिमी की अदायगी में क़ुरबानियों के अदा करने की नीयत से सब जमा हुए और अल्हम्दुलिल्लाह ये सुन्नत इब्राहिमी ये उम्मत के लिए नमूना है और मकसद ये है कि उम्मत अल्लाह के हुक्म पर हर चीज़ को क़ुरबान करने के लिए तैयार हो जाए, यहाँ तक कि अपनी जान भी देने की ज़रूरत पड़े तो जान देने के लिए तैयार हो। जैसे हज़रत इब्राहीम अलैहिस्सलाम हज़रत इस्माइल को ज़ुबा करने का जो इजहार फरमाया, उम्मत के लिए यही सबक इसमें है। और इसके ज़रिए से जितनी मखलूक़ है और ख़ास तौर पर इंसान, चाहे मुसलमान हो गैर मुस्लिम हो, सबको जो है ये क़ुरबानियों के ज़रिए से उनके घरों तक उनका रिस्क पहुंचाया जाता है। ये भी अल्लाह की तरफ से मखलूक़ के ऊपर बड़ा रहम है। हज़रत शेख ज़करिया रहमतुल्लाह अलैह ने फरमाया क़ुरबानी के 3 दिन ये जो है अल्लाह की तरफ से दस्तरखान बिछाया जाता है जो अल्लाह अपनी मखलूक़ को खिलाते हैं। अल्लाह तबारक व तआला हम सबको ईद की खुशियाँ नसीब फरमाए और बार बार नसीब फरमाए। ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మస్జిద్ అక్సా మస్జిద్లో బక్రీద్ పర్వదిన సందర్భంగా ప్రార్థనలు చేసి బక్రీద్ నల్గొండ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇది త్యాగాల పండుగ, కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. ఇబ్రాహీం అలైహిస్సలాం తన కొడుకుని ఎంతో త్యాగంగా అల్లా ఒక ఆజ్ఞతోని ఆయన త్యాగం చేయడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు మనము బక్రీద్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నల్గొండ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.